ఫస్ట్ ఆఫ్ ఆల్ వశీకరణ అనేటటువంటిది దేనికి ఉపయోగించబడుతుంది అని అంటే మీరు అన్నట్టుగా ఇష్టమైనటువంటి వాళ్ళని సొంతం చేసుకోవడానికి. అందులో కూడా ధర్మము, న్యాయము, నీతి ఈ మూడు ఉండాలి. ఎవరినో ఇష్టపడుతున్నాను, పరాయి వాళ్ళ భార్యని ఇష్టపడుతున్నాను, పరాయి వాళ్ళ స్త్రీని ఇష్టపడుతున్నాను అని అంటే అది కష్టతరం. అలాంటి విధానాలు కూడా శాస్త్రాలు ఉన్నాయి, లేవు అని కాదు. అది టోటల్గా క్షుద్రానికి సంబంధించినటువంటివి. అంటే ఒక చెడుకి చెడే సమాధానం చెప్తుంది, కానీ మంచి పనులకు మంచే సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా పరాయి స్త్రీని ఇష్టపడుతున్నారు, ఆల్రెడీ అమ్మాయికి వివాహం అయిపోయింది, అనుకున్న దాన్ని కూడా లొంగ తీసుకోవడానికి క్షుద్రము అంటే తాంత్రిక విధానంలో క్షుద్ర ప్రయోగం చేయడం ద్వారా ఎవరినైనా, దానికి నీతి నియమాలు, తర్వాత ధర్మము, శాస్త్రం ఇవేమీ లేవు. నీకు ఈ ఫలానా ఇది ఇష్టము అనుకున్నది ఏదైనా సరే నీకు వశం కావడానికి అలాంటి పద్ధతులు ఉన్నాయి. కానీ శాస్త్రంలో ధర్మంలో ఏం చెప్పారంటే వశీకరణ ప్రయోగానికి కొన్ని విధానాలు